Hello friends, welcome to A to Z Web Academy. ప్రీవియస్ వీడియోలో మనం ఇన్లైన్ ఎలిమెంట్స్ ఆర్ ట్యాగ్స్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో HTMLలోని సిమాంటిక్ ఎలిమెంట్స్ గురించి తెలుసుకుందాం. సిమాంటిక్ ఎలిమెంట్స్ మీనింగ్ ద ట్యాగ్స్ ఆర్ ఎలిమెంట్స్ విచ్ డిఫైన్స్ అబౌట్ ఇట్స్ కంటెంట్ ఆర్ డేటా. సో నేను డిఫరెన్స్ చెప్తాను, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. సో మనం ప్రీవియస్ వీడియోలో డివ్, స్పాన్ ఈ విధంగా కొన్ని ట్యాగ్స్ యూజ్ చేసినాం. అంటే సో ఈ డివ్, స్పాన్ అనేది సో మనం ఏ కంటెంట్ డిస్ప్లే చేయడానికైనా వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సైడ్ డివ్, స్పాన్ మనం పారాగ్రాఫ్ యూజ్ చేయొచ్చు, టేబుల్ యూజ్ చేయొచ్చు, హెడ్డింగ్స్ వాడచ్చు, ఇమేజెస్, వీడియోస్. ఈ విధంగా ఇన్సైడ్ డివ్ లేదా స్పాన్ మనం ఎలాంటి కంటెంట్ అయినా డిస్ప్లే చేయొచ్చు. అంటే ఆ డివ్కి, స్పాన్కి స్పెసిఫిక్గా ఈ కంటెంటే డిస్ప్లే చేయాలనే ఒక పర్పస్ అనేది ఉండదు. ఓకే, బట్ సిమాంటిక్ ఎలిమెంట్స్ వచ్చేసరికి సో ఆ ట్యాగ్స్ కంటెంట్ని డిస్క్రైబ్ చేస్తాయి, స్పెసిఫిక్ పర్పస్గా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హెడర్, nav, ఆర్టికల్, సెక్షన్, అడ్రస్, ఫూటర్. సో ఇప్పుడు ఈ ట్యాగ్స్ మీరు చూడగానే అర్థమైపోతుంది. అంటే హెడర్ అంటే మనం ఏదైనా వెబ్సైట్లో హెడర్ ఉంటుంది కదా, హెడర్ పార్ట్ అంటే లోగో అండ్ నావిగేషన్ మెనూ లింక్స్ ఉంటాయి కదా, సో అవి డిస్ప్లే చేయడానికి మాత్రమే హెడర్ అనేది వాడాలి. ఓకే, nav అనేది నావిగేషన్ లింక్స్ కొరకు వాడాలి. సో ఆర్టికల్ అనేది మేము ఏదైనా బ్లాగ్ పోస్ట్లు, అంటే బ్లాగ్ వెబ్సైట్ ఉందనుకోండి, అందులో పోస్ట్లు డిస్ప్లే చేయడానికి ఆర్టికల్. అంటే ఏదైనా పేజీని సెక్షన్ వైజ్ డివైడ్ చేయాలంటే సెక్షన్ ట్యాగ్. సో మనం ఏదైనా అడ్రస్ డిస్ప్లే చేయాలంటే అడ్రస్ ట్యాగ్. ఓకే, మళ్ళీ ప్రతి వెబ్సైట్కి మనకి ఫూటర్ అనేది ఉంటుంది. ఫూటర్లో మనకి సోషల్ లింక్స్, కాపీరైట్ ఈ విధంగా లింక్ కంటెంట్ పెడతాం కదా, సో మనం ఫూటర్. సో ఈ ట్యాగ్స్ అనేది కంటెంట్ అంటే డిస్క్రైబ్ చేస్తాయి, అంటే స్పెసిఫిక్ పర్పస్ ఉంది. ఓకే, హెడర్ అంటే హెడర్కి, nav అంటే నావిగేషన్ లింక్స్కి, ఆర్టికల్ అంటే బ్లాగ్స్కి, సెక్షన్ అంటే పేజ్ని సెక్షన్ వైజ్ డివైడ్ చేయడానికి అర్థం. ఈ విధంగా సో అందుకని వీటిని సిమాంటిక్ ఎలిమెంట్స్ అన్నారు. సో ఇవి కంటెంట్ను డిస్క్రైబ్ చేస్తాయి. ఓకే, సో మరి ఇంకా అనదర్ యూజ్ ఏంటంటే ఇప్పుడు డిజేబిలిటీ పీపుల్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్లైండ్, డెఫ్ పీపుల్ ఉంటారు కదా, సో వాళ్ళు ఒక వెబ్సైట్ని రీడ్ చేయడానికి అసిస్టివ్ టెక్నాలజీస్ వాడతారు. అసిస్టివ్ టెక్నాలజీస్ అంటే స్క్రీన్ రీడర్స్ అని ఉంటాయి. ఓకే, సో వాళ్ళు చూడలేరు, సరిగ్గా వినలేరు కాబట్టి సో వాళ్ళు ఒక వెబ్సైట్ కంటెంట్ను రీడ్ చేయడానికి లేదా వినడానికి ఆ స్క్రీన్ రీడర్స్ యూజ్ చేసి కంటెంట్ను వింటారు. సో అప్పుడు వెబ్ పేజ్ని ఆ స్క్రీన్ రీడర్ కంటెంట్ రీడ్ చేస్తున్నప్పుడు మనం ఈ సిమాంటిక్ ఎలిమెంట్స్ యూజ్ చేసినప్పుడు అది కరెక్ట్గా కంటెంట్ని డిస్క్రైబ్ చేస్తుంది. సిమాంటిక్ ఎలిమెంట్స్ .html అని ఒక ఫైల్ క్రియేట్ చేశాను. ఓకే, సో ఇందులో నేను హెడ్లో టైటిల్ వచ్చేసి సిమాంటిక్ ఎలిమెంట్స్ HTML అని ఇచ్చాను. అదేవిధంగా నేను కొంచెం పేజ్ నీట్గా డిస్ప్లే అవ్వడానికి నేను కొన్ని CSS స్టైలింగ్ యూజ్ చేశాను. సో మీకు CSS ఐడియా లేకపోతే మన ఛానల్లో ఆల్రెడీ CSS సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఓకే, అండ్ బాడీలో సో ఇంతకుముందు మనం చూసిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, సిమాంటిక్ ఎలిమెంట్స్ హెడర్, ఓకే, nav, సెక్షన్, అదేవిధంగా ఆర్టికల్, అడ్రస్ డిస్ప్లే చేయడానికి, ఫూటర్ డిస్ప్లే చేయడానికి. చూడండి హెడర్ అనేది మనం జనరల్గా ఏదైనా వెబ్సైట్లో లోగో, ఆ వెబ్సైట్కి సంబంధించిన లోగో, ఓకే, ఆ వెబ్సైట్లో మెనూ లిస్ట్ ఉంటుంది కదా, నావిగేషనల్ లింక్స్, పేజెస్, డిఫరెంట్ పేజెస్, అవన్నీ ఒక గ్రూప్ కింద మనం nav కంటైనర్లో వాడతాం. ఇది హెడర్ అనే కంటైనర్లో లోగో ప్లస్ నావిగేషనల్ లింక్స్, ఓకే, ఆ లింక్స్. అదే కాకుండా
మనకి ఇంకా రిజిస్ట్రేషన్ సైన్ అప్ అనే లింక్స్ కూడా కొందరు హెడర్లో ఇస్తుంటారు. ఓకే, అవి. సో హెడర్ అనేది కంటైనర్, లోగో ప్లస్ నావిగేషనల్ లింక్స్కి ప్లస్ సైన్ అప్ సైన్ ఇన్ రిజిస్ట్రేషన్. ఓకే, అదేవిధంగా నావిగేషనల్ లింక్స్కి nav అనేది కంటైనర్. ఓకే, ఇన్సైడ్ nav మనం లింక్స్ని క్రియేట్ చేసినాం. అదేవిధంగా కంటెంట్, ఇప్పుడు కంటెంట్ వచ్చి నేను 2 సెక్షన్స్ కింద డివైడ్ చేసుకున్నాను. ఓకే, ఈ సెక్షన్లో ఒక హెడ్డింగ్ సమ్ కంటెంట్ పారాగ్రాఫ్, ఇంకొక సెక్షన్లో సమ్ కంటెంట్ పారాగ్రాఫ్. ఈ విధంగా సెక్షన్స్ వైజ్ డివైడ్ చేసుకోవడం వల్ల మనకి కోడ్ రీడబిలిటీ ఉంటుంది. అండ్ ఇంతకుముందు చెప్పాను కదా, స్క్రీన్ రీడర్ డిజబిలిటీ పీపుల్ యూజ్ చేస్తారని చెప్పి, స్క్రీన్ రీడర్స్. సో వాళ్ళకి కంటెంట్ కరెక్ట్గా రీడ్ అవ్వడానికి, ఓకే, ఒక కంటెంట్ యొక్క పర్పస్ను తెలియజేయడానికి ఈ ట్యాగ్స్ అనేవి యూజ్ అవుతాయి మెయిన్గా. ఓకే, అదేవిధంగా ఆర్టికల్, మనం ఏదైనా బ్లాగ్స్ పోస్ట్లు డిస్ప్లే చేయడానికి ఆర్టికల్ అని యూజ్ చేస్తాం. ఓకే, దిస్ ఈజ్ అన్ ఆర్టికల్, ఓకే అని చెప్పి నేను పారాగ్రాఫ్, ఒక బ్లాగ్ పోస్ట్ అని చెప్పి కంటెంట్ తీసుకుని. అదేవిధంగా మనం అడ్రస్ డిస్ప్లే చేయడానికి ఈ విధంగా హౌస్ నంబరు, సమ్ యూఆర్ఎల్, టెస్ట్. ఓకే, ఈ విధంగా నేను కొంచెం కంటెంట్ తీసుకున్నాను. సో మనం ఏదైనా అడ్రస్ డిస్ప్లే చేయడానికి అడ్రస్ ట్యాగ్. ఇంకా ఫూటర్కి వచ్చేసరికి కాపీ రైట్, అదేవిధంగా సోషల్ లింక్స్, ఇంకా ఏదైనా ఎక్స్ట్రా సైట్కి సంబంధించిన లింక్స్ ఇంకేమైనా యాడ్ చేయాలి కంటెంట్ అంటే అప్పుడు మనం ఫూటర్లో యూజ్ చేస్తాం. ఓకే, ఒకసారి మనం అవుట్పుట్ చూద్దాము బ్రౌజర్లో. చూడండి, ఈ పార్ట్ వచ్చేసరికి హెడర్ కంటైనర్. ఓకే, అంటే అందులో లోగో ప్లస్ లింక్స్ వస్తాయి. ఇది nav కంటైనర్. ఓకే, అందులో జస్ట్ నావిగేషనల్ లింక్స్ వస్తాయి. ఇది ఒక సెక్షన్ అండ్ ఇది ఒక సెక్షన్, ఇది ఒక ఆర్టికల్. ఓకే, ఇది అడ్రస్. చూడండి, అడ్రస్ డిఫరెంట్గా వచ్చింది. ఇది ఫోటో. ఓకే, అంటే మనకి ఈ విధంగా సిమాంటిక్ ఎలిమెంట్స్ యూజ్ చేయడం వలన కోడ్ రీడబిలిటీ ఉంటుంది. ఓకే, అంటే పర్పస్ ఆఫ్ ద కంటెంట్ ఈజీగా అర్థమవుతుంది. అండ్ డిజబిలిటీ పీపుల్కి కూడా మనకి ఈజీగా కంటెంట్ని ఒక వెబ్సైట్ నుంచి రీడ్ చేయగలరు. ఓకే, ఆ కంటెంట్ యొక్క పర్పస్ ఈజీగా అర్థమవుతుంది. ఓకే నా ఫ్రెండ్స్, సో సిమాంటిక్ ఎలిమెంట్స్ గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మనకి ఇంకా చాలా ఉంటాయి ట్యాగ్స్, మనం రెగ్యులర్గా యూజ్ చేసేవి నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా చూపించాను. ఓకే, సో ప్లీజ్ సపోర్ట్ us. Okay, thank you for watching this video. Please subscribe to our YouTube channel A to Z Web Academy. Thank you. Keep learning.